అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 9వ తరగతి పాఠ్యపుస్తకాలు అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా రెండో చాప్టర్ అయినటువంటి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన అనే పాఠం గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇది గతంలో కూడా ఉండేది, కాస్త కొత్త పాయింట్స్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. సో ఆ యాడ్ చేసిన పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మార్కెట్ నుండి కొనుగోలు చేసిన పాలు, వెన్న, నెయ్యి, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, మినరల్ వాటర్ లేదా పండరసం ఏదైనా శుద్ధమైనదని మనం ఎలా నిర్ణయిస్తాము అంటే అక్కడ రాసి ఉంటుంది ప్యూర్ గివ్ అని, ప్యూర్ మిల్క్ అని రాసే ఉంటుంది. అయితే అవి ఎంతవరకు శుద్ధం మనం ఎలా గుర్తిస్తాము అనే దాని గురించి అయితే ఒక ప్రశ్న అయితే వేశాడనమాట. ఈ వినియోగ వస్తువులపై స్వచ్ఛమైనది అని వ్రాయబడి ఉండడం నీవు ఎప్పుడైనా గమనించావా? ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనది అనగా కల్తీ లేనిది అని అర్థం. అంటే శుద్ధమైనది అంటే అర్థం ఏంటి, అందులో ఇతరత్ర పదార్థాలు లేకుండా కల్తీ కాకుండా ఉండేదని అర్థం. కానీ నిజానికి ఒక శాస్త్రవేత్తకు ఈ వస్తువులన్నీ వివిధ పదార్థాలతో కూడిన మిశ్రమాలు, అందువల్ల ఇవేవి శుద్ధమైనవి కావు అని అంటాడనమాట. ఒక సైంటిస్ట్ తీసుకుంటే అందులో వివిధ రకాల పదార్థాలు కలిపి మనకేం చేస్తారు, కావాల్సిన పదార్థం అయితే తయారు చేస్తారు. కాబట్టి దీన్ని శుద్ధమైందని వాళ్ళైతే ఒప్పుకోరు. ఉదాహరణకి పాలు తీసుకున్నాం అనుకోండి, పాల్లో మనకి ఏముంటుంది, నీరు ఉంటుంది, మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపిన ఒక మిశ్రమమే మనకి పాలుగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమైనది అని చెప్పారంటే ఆ పదార్థం యొక్క అణుఘటక కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ శుద్ధమైనది అంటే అర్థం ఏంటంటే అందులో ఉండేటటువంటి అణువులన్నీ కూడాను ఒకే రకమైన ధర్మాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకి గోల్డ్ తీసుకున్నాం, అందులో ఉండే ప్రతి అణువు కూడాను గోల్డ్గానే ఉంటుంది, ఇది ప్యూర్ అని చెప్తాను అనమాట. ఆ పదార్థం యొక్క అణుఘటక కణాలన్నీ ఒకే రసాయన స్వభావాన్ని కలిగి ఉన్నాయని అర్థం. ఒక శుద్ధ పదార్థం ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన ఒకే పదార్థ రూపము. అంటే ఇక్కడ శుద్ధమైనది అంటే ప్యూర్ అంటే అర్థం ఏంటి, శుద్ధ ఆ ఒక్క పదార్థం తప్ప, ఒక్క అణువులు తప్ప ఇంకా ఏ ఇతర అణువులు దాంట్లో ఉండకూడదని చెప్తారనమాట సైంటిస్టులు అయితే. మనం మన చుట్టూ పరిశీలించినట్లయితే చాలా పదార్థాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ స్వచ్ఛ అంశాలను కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకి సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవన్నీ మిశ్రమాలే. అసలు మిశ్రమం అంటే ఏమిటి? మిశ్రమం అంటే ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మనకి ఏర్పడేదాన్ని మిశ్రమం ఏర్పడుతుంది. ఓకే, మిశ్రమం అంటే ఒకటి కంటే ఎక్కువైన శుద్ధమైన పదార్థాలు కలవడం వల్ల. శుద్ధమైనవి కలవచ్చు లేదా కొన్ని మిశ్రమాలను కూడా మనం కలిపేయచ్చు. సో నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చునని మనకు తెలుసు. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. దీన్ని మనం ఏం చేస్తామంటే వాటి రసాయనిక అనుఘటకాలను వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేయి చేయలేము. అంటే శుద్ధమైన పదార్థం అని అంటే ఇక్కడ ఒక మాట అయితే చెప్పారనమాట. అందులో ఉన్న రసాయన అనుఘటకాలను భౌతిక ప్రక్రియ ద్వారా వేరు చేయలేము కాబట్టి వాటిని శుద్ధమైన పదార్థాలు అన్నారు. నిజానికి సోడియం క్లోరైడ్ అనేసరికి సోడియం ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని భౌతికంగా మనం వేరు చేయలేం కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాడంటే ఇది ఒక శుద్ధమైన పదార్థం అని చెప్పాడు. అదేవిధంగా పంచదార ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రకమైనటువంటి చెందిన శుద్ధమైన అనుఘటకాలను కలిగి దాని సంఘటన అంతా పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. అంటే షుగర్ తీసుకున్న మనకి కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కానీ అన్నీ కలిసి మనకి ఏమొస్తుంది, షుగర్ తయారవుతుంది. ఈ షుగర్ అనేది మనం ఎందులోనో వాటర్లో కలిపామనుకోండి మొత్తం ఒకేలా విస్తరిస్తుంది. అంటే దాంట్లో ఉండే అనుఘటకాలు అనేవి వేరవు. కాబట్టి అనుఘటకాలు వేరు కాకుండా పూర్తిగా ఒకే విధంగా మొత్తంగానే మనకి కరిగినట్లు కానీ విస్తరించినట్లయితే వాటిని శుద్ధమైన పదార్థాలు అంటారు అని ఇచ్చాడనమాట. శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన కణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉండాలి. స్వచ్ఛమైన పదార్థం అంటే అందులో ఏ ఒక్క అణువు తీసుకున్నా కూడా పదార్థానికి ప్రతిబింబంలా ఉండాలి. అంటే ఆ పదార్థంకి ఉండే అన్ని లక్షణాలను కూడా అది ప్రదర్శించగలగాలి. కానీ మట్టి కానీ లేదా మనకి ఇంకేదైనా శీతల కూల్ డ్రింక్ తీసుకున్నాం కానీ ఇలా ఉండదు. ఎందుకంటే కూల్ డ్రింక్లో మనం మార్చే కొద్దీ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది పోతుంది, ఫలితంగా మనకి కేవలం డ్రింక్ మాత్రం మిగులుతుంది. కావున మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు అనేది ఒక మాట అయితే చెప్పాడు. అయితే మిశ్రమాలు ఎన్ని రకాలు? మిశ్రమాలను ఏర్పరిచిన అనుఘటన అంశాలను క్రింది యాక్టివిటీ ద్వారా తెలుసుకుందామని ఒక యాక్టివిటీ ఇచ్చాడండి. సో ABCD అనే 4 ఏం చూడండి. జట్టు ఏ వారు ఒక బీకర్లో 50 ml నీరు, 1 చెంచా నిండా కాపర్ సల్ఫేట్ పొడిని తీసుకోండి. జట్టు B వారు 50 ml నీరు, 2 చెంచాల కాపర్ సల్ఫేట్ తీసుకోండి.
ఓకేనా. ఫస్ట్ దాంట్లో ఒక చెంచా, రెండో దాంట్లో 2 చెంచాలు సీడీలు వివిధ మొత్తాల్లో కాపర్ సల్ఫేటు, పొటాషియం పర్మాంగనేట్ లేదా సాధారణ ఉప్పును తీసుకోండి. వాటిని కలపడం ద్వారా ఒక మిశ్రమం తయారు చేయవచ్చు. ఈ మిశ్రమాల రంగు, ఆకృతిలో ఏకరూపత పరిశీలించి నివేదిక తయారు చేయండి అన్నారనమాట. రంగు కానీ లేదా పదార్థంలో వచ్చినటువంటి మార్పు కానివ్వండి, ఆకృతిలో వచ్చిన మార్పు కానీ తయారు చేయమన్నాడు. జట్టు ఏబీలు పొందిన మిశ్రమం అంతా ఏకరీతి సంఘటనను కలిగి ఉంటుంది. ఇటువంటి మిశ్రమాలను సజాతీయ మిశ్రమాలు అంటారు లేదా సజాతీయ ద్రావణాలు అంటారనమాట. హోమోజీనియస్ మిక్సెస్ అంటారు. ఇటువంటి మిశ్రమాలకు మరికొన్ని ఉదాహరణ నీటిలో కరిగించిన ఉప్పు, నీటిలో కరిగించిన పంచదార, ఇలా మనం చెప్తాం అనమాట. అంటే ఒక ద్రావణాన్ని వేసినట్లయితే, ఒక ద్రావణిలో ద్రావితం వేసినట్లయితే అది మొత్తంగా కరిగిపోయి అసలు కనిపించకుండా అదృశ్యమైపోతే లేదా భౌతికంగా దాన్ని మనం గుర్తించలేకపోతే అటువంటి మిశ్రమాన్ని సజాతీయ మిశ్రమాలు అంటారు. 2 జట్లు కాపర్ సల్ఫేట్ ద్రావణం పొందినప్పుడు ద్రావణాల్లో రంగులో గల తీవ్రత విభిన్నంగా ఉంటుంది. అంటే కాపర్ సల్ఫేట్ ఎక్కువగా ఉండే దగ్గర మీకు కాస్త థిక్ కలర్ గాను, కాస్త పల్చని దగ్గర మీకు లైట్ కలర్ గాను కనిపిస్తుంది. దాన్ని మనం మిక్స్ చేసినా కూడా ఈజీగా చేంజ్ అవుతుంది అనమాట. కావున సజాతీయ మిశ్రమం అస్థిరమైన సంఘటనను కలిగించవచ్చు. అంటే మన సజాతీయ మిశ్రమం అయినప్పుడు కూడాను కూర్పు అనేది ఒకేలా ఉండకపోవచ్చు. అదే జట్టు సీడీలోని వద్ద మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగిన ఏకరీతి కానిమ్ము కూర్పు కలిగి ఉంటుంది. ఇటువంటి మిశ్రమాలను విజాతీయ మిశ్రమాలు అంటారు అని చెప్పడం జరిగిందనమాట. మరి జట్టు సీడీలో ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. జట్టు సీడీలో ఏం కలిపారండి? వివిధ మొత్తాల్లో కాపర్ సల్ఫేటు, పొటాషియం పర్మాంగనేటు తీసుకున్నారనమాట, లేదా ఉప్పు తీసుకున్నారు. ఓకేనా, రైట్. అంటే సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరంజను, ఉప్పు మరియు సల్ఫరు, నూనె మరియు నీరు మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణ. అంటే పదార్థం అంతా కూడాను ఏకరీతిగా లేని మిశ్రమంగా ఉన్నట్లయితే, అంటే మనకి ప్రస్ఫుటంగా ద్రావతం అనేది క్లియర్గా కనిపించాలన్నమాట. ఉదాహరణకు ఇనుపరంజన్ తీసుకొని నీటిలో కలిపామనుకోండి, ఖచ్చితంగా మనకి ఇనుపరంజన్ అనేది కనిపిస్తుంటుంది. అది కలిసినా కూడా మనకి ఈజీగా వేర్పాటు, అంటే భౌతికంగా మనం వేరు చేయవచ్చు. ఇలాంటి ఉండే మిశ్రమాలని మనం ఏమని చెప్తాం? విజాతీయ మిశ్రమాలు అంటాం. ఇది ట్రూ ట్రాన్స్లేషన్ కాబట్టి కాస్త సెంటెన్స్ ఫేర్మింగ్ అనేది కాస్త ఎర్రర్గా ఉంది, మీరైతే గమనించగలరు. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంది, తెలుగులో అయితే కాస్త అర్థమైతే చేంజ్ అయింది. అలాగే తరగతిని మరలా ABCD జట్లుగా విభజించండి. జట్టు ఏకు కొద్దిగా కాపర్ సల్ఫేటు, జట్టు బికి చెంచా నిండా కాపర్ సల్ఫేటు, జట్టు సికి శుద్ధముఖ పొడి, జట్టు డికి కొన్ని చుక్కల పాలు లేదా సిరవ్వండి. ప్రతి జట్టు వారు ఇవ్వబడిన నమూనాను నీటిలో వేసి గాజుగడ్డి సాయంతో బాగా కలపండి. మిశ్రమంలో గల కణాలు కనిపిస్తున్నాయా? బీకర్లో గల మిశ్రమం గుండా టార్చ్ లైట్ కానీ కాంతి పుంజాన్ని కానీ వేసినట్లయితే కాంతి పుంజం యొక్క ప్రసరణ మార్గం మీకు కనిపిస్తుందా? అంటే ఒక బీకర్లో మనం ఏం చేసాం, వాటర్ వేసుకొని ఇచ్చినటువంటి పదార్థాలని దీంట్లో వేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఒక టార్చ్ లైట్తో లైట్ వేయాలి. లైట్ వెళ్తున్నప్పుడు ఆ లైట్ యొక్క పాత్ కానీ మీకు కనిపిస్తుంది అనుకోండి, ఆ లైట్ పాత్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందనుకోండి, దాన్ని విజాతీయ మిశ్రమం అంటాం. ఓకేనా, అలా కనిపించకుండా వెళ్ళింది అనుకోండి, దాన్ని అయితే సజాతీయ మిశ్రమం అంటాం. కొన్ని నిమిషాలు పాటు మిశ్రమాన్ని కదపకుండా ఉంచండి. అదే సమయంలో వడపోత పరికరాలను కూడా సిద్ధం చేసుకోండి. మిశ్రమం సిద్ధంగా ఉందా? అయితే ఇప్పుడు ఏం చేయాలి, వడపోయండి. వడపోసేటప్పుడు మీకు వడపోత కాగితం పైన ఏమైనా అవశేషాలు మిగిలిందా? అవశేషాలు మిగిలాయి అనుకోండి, దాన్నే మనం ఏమంటాము, విజాతీయ మిశ్రమం అంటాం. అవశేషం లేకుండా మనకి మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని సజాతీయ మిశ్రమం అంటాం అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ AB జట్టులు ద్రావణం పొందాయి, C వారు అవలంబనమును పొందారు, D వారు కాంజికాబ ద్రావణం, దాన్ని కొల్లాయిడ్ పొందారనమాట. ఇక్కడ చూడండి ABCDలు. C వాళ్ళు వాడింది శుద్ధముఖ పొడి లేదా గోధుమ పిండి, అదే D వాళ్ళు వాడింది పాలు లేదా సిర. ఓకే, శుద్ధముఖ పొడి లేదా గోధుమ పిండిలో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఏమవుతుంది, కాసేపు ఐడియల్గా ఉంచినట్లయితే మొత్తం కిందకి ఏమవుతుంది, అడుగు భాగాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఇలా అడుగు భాగం చేరుకుంటే వాటిని అవలంబనాలు అంటారు. ఇక అలా అడుగు భాగం చేరకుండా మొత్తాన్ని విస్తరించి ఉండి అలా విజాతీయంగా ఉంటూ కాంతి యొక్క మార్గాన్ని కానీ మనం చూపించినట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తాం, కాంజికాబ ద్రావణాలు లేదా కొలాయిడ్స్ అంటాం. కొలాయిడ్స్ అనేవి పూర్తిగా కరిగిపోయి అంటే ఏకరూపుగా ఉంటాయి, కానీ కాంతిని ప్రసరింపచేసేటప్పుడు అక్కడ మనకి మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటే వాటిని కొలాయిడ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక వడపోతకు సంబంధించి చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రశ్నలను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది వెబ్సైట్లో, మీరైతే చూడండి.
ద్రావణం అనగానేమి ఇప్పుడైతే చూద్దామండి. సో ద్రావణం అనగానేమి అనే పాయింట్ అవుతుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. చూసారు కదా, 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమం అండి. అంటే అక్కడ మీకు ఏమవ్వకూడదు, సో ఇందాక మనం చేసినట్టు గోధుమ పిండి శుద్ధ ముక్కలా కానివ్వండి లేదా పాలులా కానివ్వండి, మనకి కాంతి అనేది వెళ్ళే మార్గం కనిపించకూడదు. అలాగే చివరిలో ఏమి కూడా మనకి ఆ అవక్షేపం అనేది ఏర్పడకూడదు. ఇలా ఉంటే దాన్ని ద్రావణం అంటాం. మన నిత్య జీవితంలో చాలా రకాల ద్రావణాలు వినియోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే నిమ్మరసం అంటాం, కొన్నిసార్లు సోడా నీరు అంటాము. ఓకేనా, సో ఇలా చాలా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ ఒక ద్రవంలో ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ వాయు రూపంలో కానీ పదార్థాలు కరిగి ఉంటే దానిని మనం ద్రావణం అంటాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడా నీరు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అని కలిసి ఉంటుంది కాబట్టి అదొక ద్రావణం. కానీ మనం ఘన ద్రావణాలు, మిశ్రమం లోహాలు, అలాగే వాయు ద్రావణాలు, గాలి కూడా కలిగి ఉంటాయి. అంటే కేవలం మీరు ఘన పదార్థం అంటే ద్రవంలో కలిగి ఉండేవే మనం ద్రావణాలు అనుకుంటాం కాదు. కొన్నిసార్లు ఘన పదార్థాలు కూడా ఒక మూలకంతో ఇంకో మూలకం కానీ ఒక లోహంతో ఇంకో లోహం కానీ కలిగి ఉంటుంది. వాటిని కూడా మనం ఏమంటాం, ద్రావణాలుగా చెప్పొచ్చు. ఇక వాయువు విషయంకి వస్తే ఒక వాయువుతో ఇంకో వాయువు అనేది కలిగి ఉండొచ్చు, లేదా మన వాతావరణంలో చుట్టినటువంటి మొత్తం గాలిలో రకరకాల వాయువులు ఉంటాయి. సో ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు, ద్రావణంగానే మనం చెప్పొచ్చు. అంటే ద్రావణం కణస్థాయి నుండే సజాతీయాన్ని కలిగి ఉండుట. అంటే ద్రావణం అనేది తీసుకున్నట్లయితే ఒక చిన్న కణం తీసుకుంటే దాంట్లో కూడాను సజాతీయ మిశ్రమం ఉండాలన్నమాట. నిమ్మరసం అంతే ఒకే రుచిగా కలిగి ఉంటుంది. నిమ్మకాయ రసం కానీ మనం పిండామనుకోండి, సో చివరి బొట్టు తీసుకున్నా కూడా మనకు ఒకే టేస్ట్ ఉంటుంది. అంటే ప్రతి భాగం కూడా ఒకే రకమైన నిర్మాణం ఉంటుంది. దీని ద్వారా మనం చెప్పేది ఏంటంటే ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాలు సరి సమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది. అంటే ఒక ద్రావణంలో మనం ఏదైనా ఒక ద్రావితం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒకేలాగా కలిగి ఉండాలి. ఇక్కడ మరింత తెలుసుకుందామంటే ఒకటి ఇవ్వడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. సో ఇవి ఎగ్జామ్ పాయింట్లో వచ్చేటటువంటి ఏరియాస్ ఇవి. మిశ్రమ లోహాలు అంటే ఏమిటి? 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒక లోహము మరి ఒక లోహాలతో మిశ్రమాన్ని మనం ఏమంటాం, మిశ్రమ లోహం అంటాం. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా అణుఘటకాలను వేరు చేయలేము, కానీ ఇప్పటికీ మిశ్రమ లోహాలు మిశ్రమంగానే భావిస్తున్నాము. ఎందుకంటే ఇవి అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడి అణుఘటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి అనేది మనం తీసుకున్నాం అనుకోండి, దీంట్లో 30% జింక్ ఉంటుంది, 70% రాగి ఉంటుంది. సో మొత్తం ఇది ఏకరూపంగా విస్తరించి ఉంటుంది. దాన్ని భౌతికంగా అయితే మనం వేరు చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి మిశ్రమ లోహాలకు సంబంధించి ఇత్తడి గురించి ఇచ్చారండి. ఇత్తడిలో 30% జింక్ ఉంటుంది, 70% కాపర్ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఒక ద్రావణం తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే ప్రధాన భాగాలండి. ఇందులో 2 భాగాలు ఉంటాయి, ఒకటి ద్రావణి, 2 ద్రావితం. సో చూడండి, ద్రావణి అంటే ఎక్కువ భాగం ఉండేది అని అర్థం. అంటే పంచదార నీరు తీసుకున్నాం అనుకోండి, నీరు అనేది ద్రావణి అవుతుంది. ద్రావితం అంటే మనం కలిపేటటువంటి సాపేక్షంగా తక్కువ ఉండేది అంటే పంచదార అనమాట. అంటే పంచదార నీరు మీరు ఎగ్జాంపుల్ పెట్టుకున్నట్లయితే గుర్తొస్తుంది. ద్రావణం అనేది ద్రావణి ప్లస్ ద్రావితంల మిశ్రమం. ఇందులో ఎక్కువగా ఉండేదాన్ని ద్రావణి అంటారు, తక్కువగా ఉండేదాన్ని ద్రావితం అంటారు. ద్రావణంలో గల ఒక అణుఘటకము మరో అణుఘటకంను కరిగించుకునే దాన్ని మనం ఏమంటాం, ద్రావణి అంటారు. అంటే ఏదైతే తనలో కరిగించుకుంటుందో దాన్ని ద్రావణి అంటారు. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అణుఘటకంను ద్రావితం అంటారు. ఏదైతే కరిగిపోతుందో దాన్ని ద్రావితం అంటారు. అంటే తక్కువగా ఉండేది ద్రావితం, ఎక్కువగా ఉండేది ద్రావణి. ఇలా గుర్తుపెట్టుకోండి. పంచదార నీరు, అలాగే టింక్చర్ అయోడిన్, అలాగే సోడా నీరు, అలాగే గాలి, ఇలా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూద్దాం, పంచదార నీరులో ద్రావణి నీరు, పంచదార ద్రావితం. టింక్చర్ అయోడిన్లో అయోడిన్ అనేది సాలిడ్గా ఉంటుంది, ఇది ద్రావితము. ఆల్కహాల్ అనేది ద్రవము, ఇది ద్రావణిగా ఉంటుంది. అంటే ఆల్కహాల్లో అయోడిన్ అయితే మిక్స్ చేసి ఉంటారు. ఓకేనా. సోడా నీరు తీసుకున్నాం అనుకోండి, నీరు అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇది ద్రావణి. అందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది కరిగి ఉంటుంది కాబట్టి ఇది ద్రావితం. అలాగే గాలి తీసుకున్నట్లయితే మనం చూద్దాం, ఇక్కడ గాలిలో ప్రధానంగా మనకి 2 అణుఘటకాలు ఉంటాయి ఎక్కువగా. ఒకటి ఆక్సిజన్ 21% ఉంటాయి, నైట్రోజన్ 78% ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు చెప్పాలనుకుంటే గాలిలో అణుఘటకాల పరంగా అడిగారు అనుకోండి, నైట్రోజన్ అనేది మీకు ద్రావణి అవుతుంది, ఆక్సిజన్ అనేది ద్రావితం అవుతుంది. ఇక ద్రావణ ధర్మాల గురించి మాట్లాడుకుందాం. ద్రావణం అనిపించుకోవాలనుకుంటే వాటికి ఉండాల్సినటువంటి మినిమం కండిషన్స్. ఫస్ట్, ద్రావణం అనేది ఒక సజాతీయ మిశ్రమై ఉండాలి. 2, ఇందులో ద్రావణ కణాల వ్యాసం సుమారుగా 1 నానోమీటర్ కంటే తక్కువ ఉండాలి. నానోమీటర్ అంటే 10⁻⁻⁹ మీటర్స్. ఇది కంటిలో మనం చూడలేము.
ద్రావణ కణాలు అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజంను అవి పరిక్షేపణం చెందించవు. ఇక్కడ వాడాడండి వర్డ్ పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం అంటే ఏమిటి? కాంతి ప్రసరించేటప్పుడు ఏదైనా మార్గంలో ఒక అణువుగానే మనకి ఏదైనా సరే కలిసినట్లయితే ఈ కాంతిలో ఉండే శక్తి అంతా కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది. అలా సేకరించినటువంటి కాంతిని లేదా కాంతిలో శక్తిని అన్ని వైపులా కూడాను ఒకేలాగా విస్తరింపచేస్తాయి అన్నమాట. దీన్నే పరిక్షేపణం అంటారు. అందుకే చీకటి గదిలో ఉండేటటువంటి కాంతి ప్రసరించేటప్పుడు గాలిలో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి మనకు మెరుస్తూ అక్కడ ఏం కనిపిస్తాయి? ధూళి కణాలు అయితే కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడాన్ని మనం కాంతి పరిక్షేపణం అంటాము. సో కాబట్టి ఇంతకుముందు మనం చెప్పేటప్పుడు ఏవైతే కొలైడ్స్ చెప్పామో కొలైడ్లు మీకు కాంతి పరిక్షేపణం అయితే కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ కాంతి పుంజాలను కాంతి పరిక్షేపణం చేయించకూడదు, ఎందుకంటే అంత చిన్నవి కాబట్టి. మిశ్రమం నుండి ద్రావిత కణాలు వడపోత ద్వారా వేరు చేయలేము. అంటే ద్రావితం కణాలను మన మిశ్రమం నుండి వడపోత ద్వారా, అంటే నిజంగా చెప్పాలంటే ఎటువంటి భౌతిక ఓకేనా చర్యల ద్వారా వేరుపరచడానికి వీలుగా ఉండకూడదని చెప్పాలి. ఓకేనా. అయితే మనం వేడి చేయడం ద్వారా సపరేట్ చేయవచ్చు. ద్రావణాలు కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు. ఓకేనా. అలా ఉంటేనే వాటిని ద్రావణం స్థిరమైనదిగా చెప్తాం అనమాట. సో అలా అడుగుని చేరాయి అనుకోండి, దాని విజాతీయ మిశ్రమం అంటారు. ఎందుకంటే మీరు అక్కడ కాంతి పరిక్షేపణం అయితే జరుగుతుంది. మరి ద్రావణ గాఢత, ఇక్కడ నుండి మనం మ్యాథమెటిక్స్లోకి వస్తున్నాం అనమాట. సో ఒకప్పుడు ఉండేది దీన్ని తీసేశారు, మళ్ళీ ఇప్పుడైతే యాడ్ చేశారు. ద్రావణ గాఢత అంటే మనకి AB 2 జట్లు విభిన్న రంగులు కలిగిన ద్రావణాలను పొందుట మనం గమనించాము. కావున ద్రావణంలో ద్రావిత మరియు ద్రావణ సాపేక్ష అనుపాత అస్థిరంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో మనం చేసే ఎక్స్పెరిమెంట్లో ఏం తీసుకున్నాం? కాపర్ సల్ఫేట్ ఒక దాంట్లో తీసుకున్నాం, పొటాషియం పర్మాంగనేట్. సో వాటికి వచ్చేటటువంటి మొదటి దాంట్లో హాఫ్ స్పూన్ వేసాం, రెండో దాంట్లో ఫుల్ స్పూన్ వేసాం కదా. దీంట్లో ఏమవుతుంది? ద్రావిత అంటే వాటి గాఢతలో తేడా అవుతుంది, వాటి కలర్లో డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మరి ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను విలీన ద్రావణాలు, గాఢ లేదా సంతృప్త ద్రావణాలు అని పిలుస్తాం అనమాట. అసలు విలీన ద్రావణాలు అంటే ఏమిటి? గాఢత అనేది ఎలా పోల్చగలము ఒకసారి చూద్దాం. ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు అనమాట. 2 వేర్వేరు బీకర్లో సుమారు 50 మిల్లీలీటర్ల నీరు తీసుకోండి. ఒక బీకర్ నందు ఉప్పును, రెండవ బీకర్ నందు పంచదార లేదా బేరియం క్లోరైడ్ అండి. సో చూసుకోండి, బేరియం క్లోరైడ్ కలుపుతూ వేయండి. ఎప్పుడైతే ద్రావితం ఇంకా ఏమాత్రం కరగదో అప్పుడు బీకర్లో ఉన్న పదార్థం 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగే వరకు వేడి చేయండి. సో ఇది కూడా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంటే మనం స్టార్టింగ్లో 30 ఉందనుకోండి, ఇప్పుడు 35 డిగ్రీ సెల్సియస్ వరకు ఏం చేయాలి? ఒక 5 డిగ్రీ సెల్సియస్ పెరిగేటట్లు వేడి చేయండి. మరలా ద్రావితం వేసి కలపడం ప్రారంభించండి. ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద నీటిలో కరిగించిన ఉప్పు లేదా పంచదార లేదా బేరియం క్లోరైడ్ పరిమాణం ఒకేలా ఉందా? ఉండదు. ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. చూసారా, ఇది ఇంపార్టెంట్ అండి. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏమిటి? సంతృప్త ద్రావణం అంటే ఏమిటి? ఏదైనా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, సాధారణంగా గది ఉష్ణోగ్రత అని చెప్తాము. సో గది ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ఒక 200 ml తీసుకున్నాం, సంథింగ్ వాటర్ ఏదో తీసుకున్నాం అనుకుందాం. సో రూమ్ టెంపరేచర్ అంటే మనం 25 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటాం. 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ బీకర్లో మనం ఏం వేస్తున్నాం? కాస్త సాల్ట్ అనేది వేస్తూ కరిగిస్తూ ఉన్నాం అనుకుందాం. సో 100 ml వాటర్లో సాల్ట్ వేసి కరిగిస్తుంది. ఇలా మనం కలుపుతూ ఉన్నట్లయితే ఏదో ఒక పాయింట్ వద్ద మరి ఉప్పు అనేది కరగకుండా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దానికంటే ముందు మీరు ఎంతైతే ఉప్పు వేశారో అదే దాని యొక్క సంతృప్త స్థాయి అని చెప్తాం అనమాట. ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రం ద్రావితంను కరిగించుకోలేని ద్రావణంను సంతృప్త ద్రావణం అని పిలుస్తాము. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాని యొక్క ద్రావణీయత అంటారు. చూసారా, ద్రావణీయత అంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. లేదా ఇంకా చెప్పాలంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో గల ద్రావిత పరిమాణాన్ని దాని యొక్క ద్రావణీయత అంటారు. ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణము అంటారు. చూసారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ml వాటర్లో ఇది మ్యాక్సిమం ఒక 30 గ్రామ్స్ షుగర్ని తీసుకోగలుగుతుంది అనుకుంటాం. 30 గ్రామ్స్ సాల్ట్ అయితే దాంట్లో వేయగలం అనుకోండి. సో 30 గ్రామ్స్ కన్నా తక్కువ మీరు అందులో కరిగించి ఉంటే దాన్ని అసంతృప్త ద్రావణం అంటారు. ఓకేనా. సో
సో అదేవిధంగా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గల సంతృప్త ద్రావణంను నెమ్మదిగా చల్లారిస్తే ఏం జరుగుతుంది అంటే దాని యొక్క టెంపరేచర్ మీరు తగ్గించారనుకోండి, అప్పుడు అది ఏమవుతుందండి, అసంతృప్త ద్రావణం కాస్త సంతృప్త ద్రావణంగా మారిపోతుంది అనమాట. ఓకేనా. ఒకే ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణంలో విభిన్న ద్రావణీయతలు కలిగి ఉంటాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి అసంతృప్త ద్రావణం తీసుకొని దాని యొక్క ఉష్ణోగ్రతను కానీ మీరు తగ్గించినట్లయితే అది సంతృప్త ద్రావణంగా మారే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ద్రావణీయత పైన ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది. అంటే నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు. సో ద్రావణ గాఢతను వ్యక్తపరచడానికి చాలా విధానాలు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అందులో కేవలం మూడింటిని అయితే వాడతాం. ఒకటి ద్రావణం ద్రవ్యరాశి శాతం. ద్రావణం ద్రవ్యరాశి శాతం అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ 100 అండి. సో ఇక్కడ ఓకే, ద్రావణం అని ఇచ్చాడు నిజానికి. ఓకే, ద్రావణం ద్రవ్యరాశి శాతం అంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ml లేదా 100 గ్రాముల యొక్క పంచదార నీటిలో 20 గ్రాముల పంచదార ఉంటే ద్రావణం ద్రవ్యరాశి శాతం ఎంత అంటే 20 గ్రాముల పంచదార బై మొత్తం ఇంటూ 100 అనమాట. సో ఇక్కడ ఉంది 20% అని చెప్తాం అనమాట. ఇలా ద్రావణం ద్రవ్యరాశి శాతము = ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ఇక తర్వాత రెండోది ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం. అంటే ఇది ఎలా అంటే ద్రవ్యరాశి అనేది మనం గ్రామ్స్లో తీసుకుంటాము, ఘనపరిమాణం అనేసరికి ఎంఎల్లో తీసుకుంటాము. ఒక 200 ml ఏం తీసుకున్నాం, సాల్ట్ వాటర్ తీసుకున్నాం. దీంట్లో ఏమైందండి, ఓకే దీంట్లో మనకి ఒక 10 grams సాల్ట్ ఉందనుకోండి, 10 grams సాల్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది 10/200 ఇంటూ 100 అనమాట. సో ఈ సింప్లిఫై చేస్తే మీకు 5% అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాలు అయితే లెక్క పెడతాం. ఇక మూడోది ద్రావిత ఘనపరిమాణ శాతం. ఓకేనా, దీన్ని ఎలా లెక్కిస్తాము? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేశారంటే 100 ml వాటర్లో 100 ml వాటర్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇందులో ఏం చేసామంటే 20 ml ఏం చేసాం, కాస్త ఇంక్ అయితే యాడ్ చేసాం అనుకోండి, ఇంక్ యాడ్ చేసాం. సో ఇంక్ యొక్క ఘనపరిమాణం శాతం ఎంత అంటే ద్రావిత ఘనపరిమాణం 20 ml బై ద్రావణం ఘనపరిమాణం 100 ml ఇంటూ 100. సో సింప్లిఫై చేసినట్లయితే మీకు 20% అయితే వచ్చింది. ఇలా మనకి ఏంటంటే 3 రకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి చూడండి, ఫార్ములాస్ చూసుకోండి. ద్రావణం ద్రవ్యరాశి శాతం, ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, ద్రావణ ఘనపరిమాణ శాతం ఇలా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఇంకా మరి 3 అయితే యాడ్ చేస్తారు. ఓకే, మొలాలిటీ, సో మోల్ భాగాలు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఇక్కడ వరకు మాత్రం అయితే ద్రవ్యరాశి శాతం చూద్దాం. ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది అయినా చూడండి, ద్రావణంలో కలిగి ఉందన్నమాట. అయితే ద్రావణం గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి అని ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ సెంటెన్స్ అయితే రైట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సోడియం క్లోరైడ్ ఉంది అన్నాడు. అంటే ఇక్కడ మొత్తం ఏముంది, ద్రావిత భారం 40, ద్రావణి 320, ద్రావణం భారం, ద్రావిత భారం ప్లస్ ద్రావణి భారం, సో 40 + 320, సో మొత్తం 360 గ్రాములు వచ్చింది. సో ద్రావిత ద్రవ్యరాశి శాతం కావాలి కాబట్టి ద్రావితం ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. సో టోటల్గా మనం అయితే ఇలా చేస్తాము. సో 11.1 అయితే రావడం జరిగింది. ఇక తర్వాత చూద్దాం, అవలంబం అంటే ఏమిటి. సో విజాతీయ వ్యవస్థల వలె ద్రావణంలో విక్షేపం చెందినటువంటి ఘనపదార్థాలను అవలంబనాలు అని పిలుస్తారు. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉంటాయి. విజాతీయ మిశ్రమాలు అవలంబనం అంటారు. అవలంబ కణాలు మన కంటే కనబడవును. అంటే సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, శుద్ధం పోకుండా కానీ గోధుమ పిండి కానీ మీరు గ్లాసులేసి కలిపారనుకోండి, అక్కడ పిండి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తూ ఉండేటటువంటి విజాతీయ మిశ్రమాన్ని మనం అవలంబం అని పిలుస్తాం అనమాట. అవలంబనం అనేది ఒక విజాతీయ మిశ్రమం. అవలంబన యొక్క కణాలు మన కంటితో ఈజీగా చూడగలం. అవలంబన కణాలు కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించడం ద్వారా దాని మార్గానికి మనకు కనిపించేటట్లు చేస్తాయి. ఓకే, అవలంబనాలు కదల్చుకొని ఉంచినప్పుడు దానిలో ద్రావిత కణాలు అడుగును చేరుతాయి, అనగా అవలంబనాలు అస్థిరమైనవి. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగును చేరుతాయో ఆ అవలంబనాలు విడిపోవును మరియు ఇంకా ఏమాత్రం కాంతిని పరిక్షేపణ చేయవు. కాబట్టి కిందకి కూర్చున్న తర్వాత ఏదైతే అడుగు భాగం చేరుతాయో అప్పుడు మనం లైట్ వేసామనుకోండి, కాంతి పరిక్షేపణం జరగకపోవచ్చు. ఇక రెండోది కొలాయిడ్ అండి, కాంజిగాబ ద్రావణాలు అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పాలు గురించి చెప్పుకున్నాం, ఇంకు గురించి చెప్పుకున్నాం. సో చూడండి, ద్రావణం అంతటా
కొలాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉండును. అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొలాయిడ్ కణాలు చాలా చిన్నగా ఉంటాయి. అంటే అవలంబనము విజాతీయ మిశ్రమే, కొలాయిడ్ కూడా విజాతీయ మిశ్రమే. అవలంబనంలో ఏమవుతాయంటే కణాలు కంటితో చూస్తే కనిపిస్తాయి, కానీ కొలాయిడ్లో కనిపించవు. కానీ ఇది కూడా ఒక విజాతీయ మిశ్రమే. ఉదాహరణకి పాలు. కొలాయిడ్ కణాల యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఇవి మన కంటికి కనిపించవు. చూడడానికి అవి సజాతీయ పదార్థాలు కానీ మిశ్రమాలు కానీ కనిపిస్తాయి. కానీ కాంతిని పరిక్షేపిస్తే టిండాల ప్రభావాన్ని కనిపిస్తాయి. అంటే దాని గుండా కాంతి పుంజాన్ని పంపించినట్లయితే పరిక్షేపణ చెందించడాన్ని మనం ఏమంటాం, టిండాల్ ఎఫెక్ట్ అంటాం, టిండాల్ ప్రభావం అంటాం. సో దీన్ని కనుగొంది టిండాల్ని శాస్త్రవేత్త కాబట్టి దీన్ని టిండాల్ అని పేరు పెట్టారనమాట. చూడండి ఒకసారి, గదిలో సన్నని రంధ్రం గుండా, చిన్న రంధ్రం గుండా సన్నని కాంతి పుంజం వస్తున్నప్పుడు టిండాల ప్రభావం గమనించవచ్చు. రూమ్లో ఉండే దుల్లి కణాలన్నీ కూడాను ఆ కాంతి ప్రయాణించే మార్గాన్ని సూచిస్తుంటాయి. చూసారా, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కార్పర్ సల్ఫేట్ ద్రావణం టిండాల్ ప్రభావం చూపదు. అదే నీరు పాలు కానీ వేసినట్లయితే మీకు కనిపిస్తుంది. కాపర్ సల్ఫేట్ అనేది మీకు సజాతీయ మిశ్రమం కాబట్టి టిండాల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ పాల్లో అయితే మీకు టిండాల్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక తర్వాత చూద్దాం. సో టిండాల్ ఎఫెక్ట్కి మరో ఎగ్జాంపుల్, శీతాకాలంలో మనకి దూరంగా వచ్చేటటువంటి ఓకేనా సూర్యకాంతిని కానీ చెట్ల సందు నుండి కానీ మనం చూస్తే ఇలా మెరుస్తున్నట్లయితే కాంతి అయితే కనిపిస్తుంది. నిజానికి అక్కడ ఉండే నీటి అణువులు అనేవి మెరుస్తూ ఉంటాయి అనమాట. సో దీన్ని ఏమంటారు, టిండాల్ ఎఫెక్ట్ అంటాడు. అంటే గాలిలో ఉండేటటువంటి మంచు కూడాను మనకేమవుతుంది, కొలాయిడ్ కణాల మాదిరిగానే ప్రవర్తిస్తాయి అన్నట్టు ఒక మాట అయితే చెప్పాడనమాట. కొలాయిడ్ ధర్మాలు చూద్దాం. కొలాయిడ్ కూడా ఒక విజాతీయ మిశ్రమం. విడివిడిగా మన కంటితో చూడలేనివి కొలాయిడ్ కణాలు పరిమాణం అంత చిన్నగా ఉంటుంది అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత కొలాయిడ్ తమ గుండా కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించగల పెద్ద పరిమాణాన్ని కలిగి కాంతిపుంజ మార్గాలను మనకు కనిపించేటట్లు చేస్తాయి. అంటే ఇంతకుముందు సజాతీయ మిశ్రమాలతో పోల్చుకుంటే కొలాయిడ్ కణాలు అనేవి కాస్త పెద్దగా ఉండడం వల్ల మీకు కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందిస్తాయి. కొలాయిడ్లు కదలకుండా ఉంచినా కూడా వాటి కణాలు అడుగు చేరవు. అంటే కొలాయిడ్లు స్థిరమైనవని చెప్తాము. వడపోత ద్వారా ఈ మిశ్రమం నుండి వేరు చేయలేము, కానీ అపకేంద్ర విధానము ద్వారా మాత్రం వేరు చేయొచ్చు. ఓకేనా, సెంట్రిఫ్యూజ్ ఏదైతే ఉందో సెంట్రిఫ్యూజ్ మెషిన్లో మనం వాడినట్లయితే మనం వాటిని వేరు చేయొచ్చు. మరి నెక్స్ట్ వన్, విక్షేప ప్రావస్థ మరియు విక్షేప యానకం అనేవి కొలాయిడ్ ద్రావణంలో గల భాగాలు. అంటే ఇంతకుముందు మీరు ఏం చెప్పారు చెప్పండి. సో మిశ్రమం ద్రావణం అనేసరికి ద్రావితం, ద్రావణి అనే రెండు పేర్లు విన్నారు కదా. మరి ఇక్కడ కూడా మనకేముంటాయి, విక్షేప ప్రావస్థ, విక్షేప యానకం అని ఉంటాయి అన్నమాట. ద్రావితం వంటి భాగము లేదా కొలాయిడ్లోని విక్షేపం చెందిన కణాలు విక్షేప ప్రావస్థను ఏర్పరుస్తాయి. విక్షేప యానకం అనేది విక్షేప ప్రావస్థ తేలియాడుతున్న భాగము. ఇందాక మనం చెప్పుకున్నట్లే ఏదైతే మనకి ద్రావణి అని చెప్పామో అది విక్షేప యానకం అని పిలుస్తాము, విక్షేప యానకం. అలాగే ద్రావితం అంటే ఏదైతే మనకి తక్కువ భాగంలో ఉండి మిక్స్ అవుతుందో దాన్నే విక్షేప ప్రావస్థ అంటాం అనమాట. ఈ రెండు కలిస్తే మనకి కొలాయిడ్లు అయితే ఏర్పడతాయి. ఓకేనా, సాపేక్షంగా ఎక్కువ ఉండేది విక్షేపణ యానకం, సాపేక్షంగా తక్కువ ఉన్నది విక్షేపణ ప్రావస్థ. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేప యానకం యొక్క స్థితి ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు. ఓకేనా, ఆ కొలాయిడ్ని వాటి యొక్క స్థితి బట్టి అనమాట. కొన్నిసార్లు విక్షేప ప్రావస్థ అనేది ఘనంగా ఉండొచ్చు, ద్రవంగా ఉండొచ్చు, వాయుగా ఉండొచ్చు. అలాగే విక్షేప యానకం కూడాను కొన్నిసార్లు ఘనంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ద్రవ స్థితిలో ఉండొచ్చు, కొన్ని వాయు స్థితిలో ఉండొచ్చు. దానికి సంబంధించి ఒక టేబుల్ అయితే ఇచ్చాడు చూడండి ఒకసారి. విక్షేప ప్రావస్థ, విక్షేప యానకం. ఓకేనా, ద్రవము వాయువు, దీన్ని ఏరోసాల్ అని పిలుస్తాం. అంటే వాయువులో నీటి బిందువులు తేలియాడుతుంటాయి. ఘనం వాయువు, ఇక్కడ మనకేమవుతుంది ఏరోసోల్, డస్ట్ పార్టికల్స్ అనమాట. పొగ మంచు, మేఘం మంచు, పొగ వాహనాలు కదిలేటటువంటి వాయువులు. ఇక వాయువు ద్రవం చూద్దాం. సో అంటే తక్కువ అనేది అందులో మిశ్రమం ఏంటది, సో ఎక్కువ అనేది ద్రవం ఉంటుంది. ఉదాహరణకి నురుగు, ఏదైతే మనకి ఫ్రోత్ అంటాం కదా అదనమాట. గడ్డం తీసుకునేటప్పుడు వాడే క్రీమ్లో మనకు కనిపించేది తక్కువగా ఉండేది గాలి, ఎక్కువగా ఉండేది ద్రవం. తర్వాత ద్రవం రెండు ఎమల్షన్ అని పిలుస్తాం. ఉదాహరణకి మనం మొహానికి రాసుకునే క్రీములు కానీ పాలు కానివ్వండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఘనం ద్రవం, సోల్ అని పిలుస్తాం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లేదా బురద ఇలాంటివన్నీ కూడాను. సో ఘన పదార్థం అనేది ద్రవంలో కలిసి ఉండడం. వాయువు ఘన పదార్థం, ఇది కూడా నురుగు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు అయిపోయింది కదా, సో చూసుకుంటారు. అదే నురుగు, నురుగు, రబ్బరు, స్పాంజ్ రాయి అనమాట. ద్రవము ఘనంలో కలిస్తే ఏర్పడింది జెల్ అని పిలుస్తాం. ఒక సాలిడ్లో లిక్విడ్ అనేది కలిసి ఉండాలి. సో మనకి ఎలా ఉంటుంది, కాస్త జిగటగా ఉంటుంది. జెల్లీ, జిన్ను, వెన్న వీటికి ఎగ్జాంపుల్. ఘనపదార్థం కలిసింది అనుకోండి, దాన్ని ఘనసోల్ అంటారు. ఉదాహరణకి రంగురాళ్ళు, మిల్కీ గాజు అని చెప్పడం జరిగింది. అంటే విక్షేపణ ప్రావస్థ అంటే తక్కువ ఉండేది, విక్షేప యానకం అంటే ఎక్కువ ఉండేది. సో అవి సజాతీయ మిశ్రమాలు కావు, విజాతీయంగా ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకుంటారు.
ఇక భౌతిక మరియు రసాయనాల మార్పు గురించి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో పైన మీ సలహాలు కానీ సందేహాలు కానీ ఉంటే తెలియజేయగలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై